హాయ్ అండి. బయట ఏమి చేసినా, ఎంత తిరిగినా ఇంటికి వెళ్ళక తప్పదు కదా! అలా మేము గోవా ట్రిప్ సక్సెస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళే టైం రానే వచ్చింది. ఈ 3 డేస్ ట్రిప్‌లో మా పిల్లల అల్లరి భరించి, డైనింగ్ హాల్‌లో మా పిల్లలు ఎంతగా గజిబిజి చేసినా, అస్సలు కోపగించుకోకుండా మంచి ఫుడ్‌ని మాకు నచ్చినట్టు చేసి, మేము మార్నింగ్ టైం కాస్త లేట్‌గా వచ్చినా, నైట్ గోవా అంతా తిరిగి డిన్నర్‌కి ఎంత లేట్‌గా వచ్చినా, మేము డైనింగ్ హాల్‌కి వచ్చేసరికి వేడి వేడిగా డైనింగ్ హాల్ టేబుల్ మీద పూటకొక స్పెషల్‌తో ఫుడ్ రెడీగా ఉంచి, మా ఆకలి తీర్చిన వంట చేసిన వ్యక్తికి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. आपका काम अच्छा है, आपका सर्विस अच्छा है। बहुत 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 थैंक यू। చెప్పండి రా థ్యాంక్ యూ భయ్యా థ్యాంక్ యూ చెప్పండి మేము ఉంటున్న ప్లేస్ నుండి మాడ్గావ్ రైల్వే స్టేషన్‌కు క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇలా రైల్వే స్టేషన్‌కు వెళ్ళే దారిలో ఒక ప్లేస్‌ని చూడాలని చెప్పాను కదా! ఆ ప్లేస్ బిర్లా రాధాకృష్ణ టెంపుల్ అండి. మాకు నైట్ ట్రైన్ 11కి ఉంది. అంత లోపల ఈ టెంపుల్‌ని దర్శనం చేసుకొని వెళ్దామని క్యాబ్ డ్రైవర్‌ని కాస్త ఎర్లీగా 7కి మా రూమ్ దగ్గరికి రమ్మని చెప్పాము. క్యాబ్ అతను వచ్చేలోపు మా డిన్నర్‌ని కంప్లీట్ చేసుకొని రెడీగా ఉన్నాం. క్యాబ్ రాగానే మా లగేజ్‌ని కార్‌లో సర్దుకొని మా జర్నీ స్టార్ట్ చేశాం. కేబుల్ బ్రిడ్జ్ రానే వచ్చింది. మేము ఎటు వెళ్ళినా ఈ కేబుల్ బ్రిడ్జ్ రోజులో ఒక్కసారైనా మాకు కనిపిస్తుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ నుండి చూస్తూ ఉంటే నీటిలో క్రూజ్ షిప్ లైట్స్‌తో వెలుగుతూ మాకు క్రూజ్‌లోని ఎంజాయ్‌మెంట్‌ని గుర్తుకు చేస్తున్నాయి. వాటిని అలా గుర్తుకు చేసుకుంటూ గోవాలో మేము తిరిగిన ప్లేసెస్‌ని, చేసిన అల్లరిని, మా పిల్లలతో మేము పిల్లలమై చేసిన ఎంజాయ్‌మెంట్‌ని గుర్తుకు చేసుకుంటూ, జోక్స్ వేసుకుంటూ కార్‌లో వెళ్తూ ఉన్నాం. అలా మాట్లాడుకుంటూ ఉండంగానే దూరంగా ఫుల్ లైట్స్‌తో ఒక టెంపుల్ దూరం నుండి కనిపిస్తుంది. దూరం నుండి ఫస్ట్ చూడంగానే గోల్డెన్ టెంపుల్ లాగా అనిపించింది. టెంపుల్ దగ్గరికి చేరుకోగానే బయట వైపు స్టార్టింగ్‌లోనే పెద్ద శిల్పా తోరణంతో ఎంట్రన్స్ ఉంది. ఈ టెంపుల్ టోటల్ అంతా పాలరాతితో నిర్మించబడింది. ఈ టెంపుల్ గోవాలోని సంకోలే అనే ఏరియాలో ఉంది. ఈ గుడిని బిర్లా కుటుంబం 2021లో శంకుస్థాపనం చేసి 2023లో నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. ఇంత తక్కువ టైంలో ఇంత అద్భుతమైన గుడిని 1500 మంది కార్మికులు రాత్రి పగలు కష్టపడి తక్కువ టైంలో ఎంతో అందంగా నిర్మించారు. ఈ గుడిలో మొత్తం 5 ఆలయ గోపురాలు ఉన్నాయి. ఇక ఇందులో చెప్పుకోదగ్గ మరో విషయం, గుడిలోకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ పక్కన ఎక్కడ వీలు ఉంటే అక్కడ అందమైన పూల మొక్కల్ని పెంచుతున్నారు. ఇలా పూల మొక్కల వలన ఈ గుడి అందం ఇంకా రెట్టింపు అయ్యింది. గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టెప్స్‌కి లైటింగ్‌ను అరేంజ్ చేయడం వలన, అందులోనూ పాలరాతి అయినందువలన ఆ లైట్స్‌కు పాలరాయి అయినప్పటికీ గాజు స్టెప్స్ పైన నడుస్తున్నామా అనే ఫీలింగ్ వచ్చింది. గుడిలోకి ఎంటర్ అవ్వగానే మొదటగా ఎదురుగా రాధాకృష్ణుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఒక హాల్ చాలా పెద్దదిగా ఉంటుంది. అందులో సెంటర్‌లో పైన ఒక లోటస్ ఆకారంలో లైట్స్‌కి మెరుస్తూ ఉంటుంది. ఒకవైపు ఆంజనేయ స్వామి, మరోవైపు గణనాథుడు మనకు అభయం ఇస్తున్నట్టు దర్శనమిస్తారు. ఇంకోవైపు శివపార్వతులు, మరోవైపు సీత, రామ, లక్ష్మణులు దర్శనమిస్తారు. ఇలా ఒకే చోట 5 గర్భగుడులలో 5గురు స్వాములను దర్శనం చేసుకోవచ్చు. గుడి లోపల పాలరాతి పైన చెక్కిన చాలా చిన్న చిన్న డిజైన్లతో చెక్కినటువంటి శిల్పకళకు తోడు ఆ లైటింగ్స్ కూడా ఈ శిల్పకళను ఇంకా రెట్టింపు చేశాయి. ప్రతి గోడపైన కనబడే ప్రతి స్తంభాలపైన శిల్పకళ మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ శిల్పకళకు ఇంకా అందం చేకూరేటట్టు లైటింగ్స్‌లు అమర్చారు. ఇలా లైట్స్‌తో ఉంచడం వలన ఈ గుడి ఇంకా ప్రత్యేకంగా నైట్ టైంలో ఏదో కొత్త లోకంలాగా అనిపించింది.
ఈ గుడిని బిర్లా కుటుంబం భారతదేశం అంతటా నిర్మించిన వివిధ దేవాలయాల్లో భాగంగా గోవాలో ఈ బిర్లా రాధాకృష్ణ మందిరాన్ని నిర్మించారు. ఈ బిర్లా కుటుంబం ఢిల్లీలోని ఐకానిక్ లక్ష్మీనారాయణ ఆలయం మరియు కాశీలో విశ్వనాథ్జీ ఆలయంతో సహా దేశవ్యాప్తంగా 30కి పైగా దేవాలయాలు నిర్మించడం జరిగింది. ఇలా దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చి కాసేపు కూర్చున్నాము. చల్లటి వాతావరణంలో, పూల తోటలో, రాతి బండల పైన కూర్చొని ఆ లైటింగ్ లో గుడిని చూస్తూ ఉంటే ఇంకా కాసేపు అక్కడే ఉండాలనిపించింది. రూమ్ నుండి గుడికి ఇంకా 2 అవర్స్ ముందు వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. మీరు గోవాకు వెళ్తే మీ లిస్ట్ లో ఈ టెంపుల్ ని తప్పకుండా చేర్చుకోండి. కాకపోతే మీరు ఈ టెంపుల్ ని నైట్ మాత్రమే వెళ్ళండి. అప్పుడే ఈ గుడి ఇంకా అందంగా కనిపిస్తుంది. అలా గుడిలో కాసేపు పిల్లలు ఆడుకుంటూ ఉంటే మేము ప్రశాంతంగా కాసేపు నేచర్ ని ఎంజాయ్ చేస్తూ అక్కడే కూర్చున్నాము. నైట్ ఈ టెంపుల్ 9 వరకు ఓపెన్ లో ఉంటుంది. మేము లాస్ట్ మినిట్ వరకు అక్కడే ఉండి రైల్వే స్టేషన్ కి బయలుదేరాము. ఎయిర్పోర్ట్ పక్కనే ఉండటం వలన ప్రతి 5 మినిట్స్ ఒక ప్లేన్ ఈ గుడికి దగ్గరగా చాలా కిందికి ఎగురుతూ ఉన్నాయి. పిల్లలకేమో ఏరోప్లేన్ వచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంది. ఇంత అందమైన గుడికి ఇలా ప్లేన్ సౌండ్స్ లేకుండా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందనేదే నా అభిప్రాయం. రైల్వే స్టేషన్ నైట్ 11కి బెంగళూరు ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12:30కి బెంగళూరు చేరుకున్నాము. బెంగళూరులో లంచ్ కంప్లీట్ చేసుకొని వందే భారత్ ట్రైన్లో బెంగళూరు టు అనంతపురం వచ్చాము. నెక్స్ట్ ట్రైన్లో అనంతపురం టు ప్రొద్దుటూరు. ట్రైన్లో నైట్ 9:30కి ప్రొద్దుటూరుకు చేరుకున్నాము. ఇలా జరిగిందండి మా గోవా ట్రిప్. ఎన్నో జ్ఞాపకాలు, ఎంతో సంతోషం, ఎన్నో మధురానుభూతులు, మరెన్నో మర్చిపోలేని సంఘటనలతో చాలా ఎంజాయ్మెంట్గా క్షేమంగా జరిగింది. మీరు మా గోవా ట్రిప్ను బాగా సపోర్ట్ చేశారు. మీకు కూడా నా వీడియోస్ బాగా నచ్చి ఉంటాయని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.